అందరికీ, మరి ఇక్కడ చేరి ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘ విశ్వాసులు, పురుషులకు, స్త్రీలకు, మరి యవనస్తులకు, మరి చిన్నపిల్లలకు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను నూతన సంవత్సర శుభాలు 2019 శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఇంతకు మునుపు మనం చాలా దివ్యమైనటువంటి సందేశం, నీ మార్గము నాకు బోధింపుము అనేటువంటి మంచి మాటను దైవజనులు అందించారు. సో వారు మాకు గురువర్యులు. మేము వేదాంత విద్యను అభ్యసించడానికి బీడీ చేస్తున్నప్పుడు ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజీలో వారు మాకు మరి ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ వారు దాన్ని మాకు తెలియచేశారు. సో అప్పటి నుండి కూడా పాస్టర్ అయ్య గారితో వారి కుటుంబంతో మాకు మంచి సహవాసం దేవుడిచ్చారు. వారు ఇక్కడ రాసినటువంటి 2 బుక్స్ వారు తీసుకొచ్చారు. ఒకటి రెవరెండ్ డాక్టర్ బేజా కృష్ణ కుమార్ రాసింది ఆధ్యాత్మిక ఆరోహణ అనేటువంటిది, అంటే ఆత్మీయ జీవితంలో ఎలా మనము పైకి ఎదిగి వెళ్ళాలి అనేటువంటిది. రెండవది వారు వ్రాసింది కాపరి కాపుదల అనేది వ్రాసారు. ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి బుక్. ఎందుకంటే మనం రాబోయేటువంటి నూతన సంవత్సర కాలం అంతా కూడా మన ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అనేటువంటి యేసుక్రీస్తు యొక్క కాపుదలను ఎలా మనం పొందుకోవాలి అనేటువంటి ఆ దివ్యమైనటువంటి సంగతులు ఈ యొక్క బుక్లో ఉన్నవి. అయితే 2 మరి దాదాపుగా కలిపితే ఒక 100 రూపాయలు మాత్రమే పెట్టారు. కానీ న్యూ ఇయర్లో మనం ప్రవేశించాం కాబట్టి డిస్కౌంట్గా మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి అయ్యగారు మనకి 80 రూపాయలకు ఈ 2 బుక్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నవి. దయచేసి మీరు వాటిని తీసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరు మీకు ఇస్తారు అంటే సిస్టర్ శాంతమ్మ గారు ఉన్నారు ఇక్కడ. సిస్టర్ శాంత గారు వారు ఆ బాధ్యత తీసుకుంటారు. కాబట్టి పాప ఇక్కడ ఉన్న బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి అందించాలని మనం చేస్తున్నాను. అంతేకాకుండా నన్ను ప్రేమించి మరి నా యొక్క కుటుంబాన్ని ప్రేమించి మంచి బోకే కూడా నూతన సంవత్సర సందర్భంలో సంఘ పెద్దలు, సంఘం అంతటి తరఫుగా ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మరి ఎగ్జిక్యూటివ్ కమిటీకి, అలాగే ప్రోగ్రామ్ కమిటీ వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా మరొకసారి మా కుటుంబం, పాస్టర్ గారి తరఫుగా మా కుటుంబం తరఫుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు నేను తెలియజేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రెసిడెంట్ గారు శ్రీ నెహమ్యా గారు నిన్నటి దినములో వారి యొక్క జన్మదినం జరిగింది. నిన్నటి దినం అంటే 31వ తేదీ. సో వారికి కూడా బర్త్డే శుభాలు ఈ ప్రత్యేకమైన శుభ సందర్భంలో నేను అందిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవుడు వారికి దీర్ఘాయునిచ్చి ఆయన మహిమార్థమై ఆయన పరిచర్యలో వాడుకొనును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇది ఎక్కువగా దేవుని యొక్క వాక్యము వినడానికి అనుకూలత లేనటువంటి సమయం కనుక క్లుప్తంగా కొన్ని తలంపులు మాత్రమే నేను మీ ముందు ఉంచాలని భావిస్తూ ఉంటూ ఉన్నాను. కొన్ని తలంపులు మాత్రమే నేను మీ ముందు ఉంచుతాను. ఏంటంటే, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం మనం చూసాము. 43, 18, 19 వచనాలు, యెషయా గ్రంథం 43, 18, 19 ఆ విషయాలు, అందులో ఉన్నటువంటి మాటలు మనం చదువుకోగలిగినట్లయితే మరొకసారి మీ కొరకు నేను ఆ మాటలు నేను చదువుతున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా
తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం మనం చూస్తే ఇది బైబిల్ అంతటికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథంగా మనం చూస్తాం. బైబిల్కు యెషయా గ్రంథానికి చాలా సారూప్యతలు ఉన్నాయి, అంటే పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కనుక మరలా చెప్పి నేను సమయాన్ని వ్యర్థం చేయాలని అనుకోవడం లేదు. కనుక ఇది బైబిల్ ఎలాగైతే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అనేటువంటి 2 భాగములుగా ఉన్నదో ఆ 2 భాగములు కూడా యెషయా గ్రంథంలో మనం చూస్తామన్నమాట. ఎందుకంటే యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ యొక్క భాగం అంతా కూడా పాత నిబంధనకు పోల్చబడుతూ ఉన్నది. 40వ అధ్యాయము నుండి వ్రాయబడినటువంటివన్నీ కూడా నూతన నిబంధన సంబంధమైనటువంటి సారాంశముగా మనం చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అంతేకాదు 66 గ్రంథములు బైబిల్లో ఎలాగైతే ఉన్నావో ఈ యెషయా గ్రంథములో కూడా 66 అధ్యాయములు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 2 కూడా మేజర్ అన్నమాట, అంటే ప్రాముఖ్యమైనటువంటి పోలికలుగా మనం వీటిని గమనించగలం. సో ఇప్పుడు పాత నిబంధన అంటే మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది అంటే ఆజ్ఞలు జ్ఞాపకం వస్తాయి, ధర్మశాస్త్రము జ్ఞాపకం వస్తుంది, దేవుని యొక్క తీర్పులు జ్ఞాపకం వస్తాయి, దేవుని యొక్క శిక్షాకాలం అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క శిక్ష లేక తీర్పు, జడ్జిమెంట్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ధర్మశాస్త్రమును వ్యతిరేకించి విరుద్ధంగా, ధర్మశాస్త్ర విరుద్ధంగా జీవించినటువంటి ప్రజల మీద దేవుడు కోపించినటువంటి ఆ సంగతులన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. ఉదాహరణకు మనం చూస్తే నోహు కాలంలో జరిగినటువంటి జలప్రళయము, లోతు దినములలో జరిగినటువంటి సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క నాశనము, ఇలాంటివి. అంతేకాకుండా దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. అదే నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుని యొక్క కృప అనేది, దేవుని యొక్క ప్రేమ అనేది, దేవుడు తన ప్రజల్ని తిరిగి దగ్గరకు చేర్చుకోవడం, చెరలో ఉన్న వారిని కూడా విడిపించుతారని చెప్పి వాగ్దానం చేసి అలా విడిపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేసరికి అక్కడ నూతన నిబంధన అంటే 40వ వచనం నుండి 40వ అధ్యాయం నుండి అది ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే 40వ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూస్తే ఒకసారి ఇక్కడ ఏమనుంది, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తము అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ విడుదలను గురించినటువంటి మాట లేక దేవుని యొక్క తీక్షణమైనటువంటి కోపాగ్ని అది చల్లారిపోయింది. కాబట్టి దేవుడు తిరిగి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆ యుద్ధకాలం అంతా కూడా అయిపోయింది, దోషము యొక్క రుణము తీర్చబడింది. ఇలాంటి ఓదార్పు మాటలు ఇక్కడ మనం చూస్తాం. అదే ఇంకా 41, 42, 43 వచ్చేసరికి ఈ 18వ వచనంలో అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు అంటాడు. మునుపు జరిగిపోయినటువంటి సంగతులను వేటిని కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు. జస్ట్ యూ ఫర్గెట్ ఆల్ ద పాస్ట్ థింగ్స్. గతించిపోయినటువంటివన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంపులోకి కూడా తెచ్చుకోవద్దు అని చెప్తూ ఏమంటాడంటే, ఆయన తన ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి, తన ప్రజల విషయాల్లో ఆయన జరిగించబోతున్నటువంటి నూతనమైనటువంటి క్రియలను గురించి ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రతిసారి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూనే ఉంటాం.
కానీ మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ప్రతిసారి మనము మునుపటి సంగతులనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. అంతేకాదు పూర్వకాలపు సంగతులను, ఎప్పుడో జరిగిపోయిన సంగతులు, ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఒక నూతన చరిత్ర సృష్టించడానికి, గతంలో జరిగిన తప్పులు మరలా జరుపుకోకుండా చూసుకోవడానికి. హిరోషిమా నాగసాకి మీద జపాన్ వాళ్ళు ఏం చేశారు? ఆటం బాంబు ప్రయోగించారు కదా. మరలా ఇంకొక ఆటం బాంబు తయారు చేసి ఇంకొక దేశం మీద వేసేద్దాం అనే ఆలోచన వచ్చిందనుకో, చరిత్ర చదువుకొని కూడా ప్రయోజనము ఉందా? ఆ నాశనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాబోయే దినాల్లో, భవిష్యకాలంలో అలాంటి దరిద్ర పనులు చేయకూడదు అనుకోవాలా, చేయాలనుకోవాలా? ఏమండి? మానవ వినాశనం కోరుకుందామా, మానవ కళ్యాణం కోరుకుందామా? దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి నూతన సంవత్సరాన్ని? దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి నూతన తరుణాన్ని అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకని నేను త్వరగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆయన అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకవేళ దేవుడు మరి తన ప్రజల పట్ల కోపించి వారి అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి వారిని అనేక మార్లు శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. వారి పాపమునకు శిక్షను మరి విధిస్తూ వచ్చాడు. ఆ శిక్ష ఫలాన్ని వారు అనుభవిస్తూ వచ్చారు. కానీ వీళ్ళు మారారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ప్రజలు మారారో లేదో కానీ దేవుడు మాత్రం తన మనసు మార్చుకున్నాడు. వీరి పట్ల మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని శిక్షిస్తే ఇంక వీరు నశించిపోతారు కాబట్టి వారికి శిక్షాకాలాన్ని తీసివేసి ఏం చేద్దాము? నూతనమైనటువంటి విషయాల్ని, నూతనమైన క్రియల్ని ఆవిష్కరిద్దాము అనుకున్నాడు. అంటే దేవుని యొక్క స్వభావము రెండు ఉన్నాయి. ఆయన స్వభావములో రెండు ఉన్నాయి. ఏంటి చెప్పండి? కృప సత్యం. కాబట్టి ఇప్పుడు ఆయన సత్యము తన ప్రజల్ని ధర్మ సంబంధమైనటువంటి, న్యాయసమ్మతమైనటువంటి, శాస్త్ర సమ్మతమైనటువంటి జీవితం వైపు మరల్చడానికి దేవుడు మొదట ప్రయత్నం చేసి శిక్షించాడు. కానీ ఈ వ్యక్తులు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ శిక్ష భరిస్తూనే వచ్చారు. కొన్నిసార్లు దేవుని వైపు తిరుగుతారు, మళ్ళీ అంతలోనే మళ్ళీ ఇంకొక వైపు కూడా తిరగగలరు. అప్పుడు దేవుడు ఇలా కాదని చెప్పి ఏం చేశాడు? ఇంకొక మార్గాన్ని ఆయన మార్చుకున్నాడు. ఏంటంటే కృప. ఏంటి చెప్పండి? కృప. అందుకని అంటాడు, మునుపటి సంగతులను జ్ఞాపకమో చేసుకోవద్దు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు. ఎందుకంటే నన్ను ఇంకొక విధంగా చూడబోతున్నాను. చేసి 5-10 నిమిషాలు ముగించేస్తారు. ఓకేనా? ఓకే అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అవన్నీ చాలా మీరు అలర్ట్గా ఉన్నారని అనుకుంటున్నాను. రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి నూతన సంగతులు, నూతన క్రియలను, ఆయన తన ప్రజల మధ్యలో జరిగించబోయేటువంటి నూతన క్రియలు మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ మరి ఇర్మియా ప్రవక్త గారు వ్రాసినటువంటి విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి దయచేసి ఎవరైనా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు. అనుదినము ఆయనకు ఏం పుడుతుందంట? వాత్సల్యం. ఎలా పుడుతుంది? నూతనంగా పుడుతుందండి.
నూతనమైనటువంటి వాత్సల్యము. వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ అనేది, వాత్సల్యం అనేది. ప్రేమ అంటే అది గ్రీక్ లాంగ్వేజ్లో 4 పదాలు ఉపయోగిస్తారు. కానీ వాత్సల్యం అంటే ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డ మీద చూపించేది. ఒక తల్లి తన బిడ్డ ఎడల చూపించేది. ఒక తండ్రి తన యొక్క బిడ్డ ఎడల చూపించేది. ఏమంటారు దాన్ని? వాత్సల్యం. ఎలాంటి ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు బిడ్డల మీద? నాకు ఒక ఆవిడ చెప్తా ఉంది, అయ్యా నా కొడుకయ్యా వాడు బాగా తాగొచ్చి ఈ విధంగా తంతాడయ్యా, మరి ఏం చేస్తుంటావు? నువ్వు కూడా తన్నకూడదంటే కొడుకు కదంటయ్యా. ఏంటంట? ఏమంట? కొడుకు కదంటయ్యా. ఏమి కొడుకు అయితే? నేను తంతుండే, మరి నువ్వెందుకు నన్ను? కలిగింది కదయ్యా కన్న ప్రేమ. అంటే ఏంటి? కొడుకు హింస పెడుతున్నా సహిస్తుందే తప్ప మరలా తిరిగి వాత్సల్యం. ఏమడ్డం వచ్చింది ఆమెకి? ఏమడ్డం వచ్చింది? వాత్సల్యం. వాత్సల్యం. దేవుడు బిడ్డలారా, దేవుడు కూడా మన పట్ల అలాంటి వాత్సల్యతను ఆయన నూతనంగా చూపిస్తున్నాడు. ఎప్పుడు? డే బై డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే. అంటే ఏంటి? ఈ రోజైనా తెలుసుకుంటాడు, ఈ రోజైనా మాట్లాడు, ఈ రోజైనా అర్థం చేసుకుంటాడు, ఈ రోజైనా ఇంకా చెప్పాలంటే ఏ రోజైనా ఏదో ఒక రోజైనా తప్పకుండా నన్ను అర్థము. నిరీక్షణ, వాత్సల్యతలో నిరీక్షణ. కాబట్టి దేవుడు నూతనంగా చేయబోయేటువంటి మొదటి క్రియ ఏంటంటే దేవుడు తన ప్రజల పట్ల తన వాత్సల్యతను నూతన పరుస్తున్నాడు. రెండవది మనం చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారండి? నూతన వాత్సల్యము, నూతన బలము. నూతన బలము. దేనికోసం ఆ బలము? ఫైటింగ్ చేయడానికైనా బలము. ఫైటింగ్ చేయాలంటే ఏం కావాలి? ఎవరితో ఫైటింగ్ చేయాలి మనము? సాతానుతో ఫైట్ చేయాలంటే మనకేం కావాలి? కాబట్టి ఏం తినాలి? బిర్యానీ తినాలి. ప్రతిరోజు బిర్యానీ తింటా ఉంటే సైతాను సులభంగా ఓడించగలరు. అవును కదండి? కాదా? యేసు ప్రభు వారు సైతాన్ని ఓడించడానికి ఆయన ఏం చేశాడో చూడండి ఒకసారి. లూకాసు వార్త మనం చూస్తే, లూకాసు వార్తలో అక్కడ ఆయన వ్రాయబడిన మాట ఆయన జీవితంలో జరిగింది. 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఏ బలం అంట? ఆత్మబలముతో. అప్పుడు యేసు ఏ బలం తెచ్చుకున్నాడు? ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఏ బలం వచ్చింది ఆయనకు? ఆత్మబలం వచ్చింది. ఆత్మబలంగా ఉండాలి, శరీరం కాదు. అపవాదిని జయించాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలి. నీ ఆత్మ బలంగా ఉండాలంటే రోజు బిర్యానీ తింటే ఆత్మబలం రాదు. ఎలా వస్తుంది? యేసు ప్రభు ఆత్మబలం తెచ్చుకోవడానికి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? 2వ వచనం చూడండి. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ. చూసారండి? ఊరికే తిండి మీదనే ఉంటుంది కొంతమంది. పొద్దున్న లేస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి ఈ ఫిలాసఫీని ఫాలో చేస్తే ఏ బలం వస్తుంది? ఆత్మబలం వస్తుందా? మన యావంతా శరీర బలం తెచ్చుకోవాలనే. కానీ నీవు శారీరకంగా బలంగా ఉంటే అపవాది చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావని. కానీ నీవు ఆత్మలో బలంగా ఉంటే అపవాదిని ఓడించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు.
యేసు ప్రభు వారు ఆ దినములలో ఏమీయూ తినలేదు. ఎన్ని దినాలు? 40 దినములు. 40 దినాలు ఆయన తినలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నూతన బలము తెచ్చుకోవాలి. మనం ఏ బలం తెచ్చుకోవాలి? నూతన బలం తెచ్చుకోవాలి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం అనేది మనకెంతో అవసరం. ఈ రోజున దేవుని కృపను బట్టి నేను వచ్చినప్పుడు ఉన్నటువంటి కుటుంబాలు చాలా కొద్దిగానే ఉండేవి. మరి ఒక హాఫ్ ఆఫ్ ద చర్చ్ మాత్రమే నిండుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆడిపోయి కూర్చుంటున్నారు, అయినా కూడా సరిపోవట్లేదు. కాబట్టి మనము ఆత్మలు ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థన కూడా ఎక్కువ కావాలి, మనకి బలము ఎక్కువ కావాలి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకెంతైనా. మూడవది మనం చూస్తే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం. 36:26 చదవమ్మా. సారీ 30 ఇర్మియా గ్రంథం 36కు వచ్చేసామా? 36:26. ఓకే. సో అది కాదు, మరొక వాక్యము దేవుని యొక్క లేఖనంలో ఉంది. ఆ మాట నేను మీకు చెప్తాను. సరే, ఈలోగా మీకు ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. దయచేసి చూడండి. నూతనమైనటువంటి జీవితం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి చూడండి. చదవండి. యోహాను సువార్త 8. రైట్. ఈ ఉదంతం ఇక్కడ ఏముంది మీరు చెప్పగలరా? అది మనకు బాగా తెలిసినటువంటిది కదా. ఈ చాప్టర్లో మనం చదువుకున్నటువంటి మాటలు యోహాను సువార్త 8:1 నుంచి 11 వరకు మనం చూస్తే ఏముంటుంది అక్కడ? ఏముంటుంది? చదవండి. ఏముంది అక్కడ? యోహాను సువార్త మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి ఆ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి ఆ ఉదంతం మనం చూస్తే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఎవరు చెప్పండి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. సో వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఏ విధంగా దేవుడు సంరక్షించాడో మనం చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారము చంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. తలా ఒక రాయి ఎత్తేసారు ఆల్రెడీ. అలాంటి సమయంలో యేసు వారిని ఏమీ అనకుండా ఆయన ఏదో వ్రాస్తూ ఉండగా అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గమనించండి, అమ్మవారు ఎక్కడ ఉన్నారు? 10-11 వచనాలు. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయదు. ఒకవేళ గనక ఆ రోజున ఆమె జీవితంలో గనక యేసు తటస్థించి ఉండకపోతే, యేసు ప్రభు వారు ఆమె ఎన్కౌంటర్ కాకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువును ఆమె చూడకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా యూదుల యొక్క చేతులు ఏమై ఉండేది? చచ్చిపోయి ఉండేది. కానీ యేసు అంటున్నాడు, అమ్మ నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయదు. సిన్ నో మోర్ అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నూతనమైన జీవితాన్ని దేవుడు యేసు ప్రభు వారు ఎవరికి ఇచ్చారు? ఆ స్త్రీకి ఇచ్చారు. నూతనమైన జీవితం. ఈ రోజున మరి భాస్కర్ గారు చెప్పారు సాక్ష్యం. ఏం దొరికింది ఆయనకు గిఫ్ట్గా? న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటంటే ఆయన లైఫే కదా దేవుడు ఇచ్చింది. నూతన జీవితం, ఆయన లైఫ్ స్పాన్ దేవుడు పొడిగించాడు. ఇక్కడ కూడా ఈమె యొక్క లైఫ్ స్పాన్ పొడిగించబడింది. కనుక నీవు ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క కాపుదలలో సంరక్షణలో ఉంటావో అప్పుడు నీవు క్షేమమును పొందుకుంటావు. నిన్న కూడా ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. ప్రసాద్ గారు ఏమైనారు? ఆల్ ఆఫ్ ద సడన్ పడిపోయాడు.
కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయనకు ఏమాత్రము కూడా హాని కలగకుండా ఆరాధన ముగించక మునుపే మరలా ఆరాధనలో వచ్చి ఉండగలిగాడంటే దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత, ఆయన ఇచ్చినటువంటి బలము, ఆయన ఇచ్చినటువంటి జీవితం. మరి ఈ జీవితాన్ని యేసు ప్రభు వారు ఆమెకు నూతన జీవితాన్ని ఇస్తూ ఒక మాట అన్నాడు, ఇకను పాపము చేయ. కాబట్టి మన జీవితాన్ని సంరక్షించుకోవాలి అంటే మనము పాపము జోలికి పోకూడదు, పాపము చేయకూడదు. అదనమాట, దేవుని వాక్య విరుద్ధంగా ప్రవర్తించకూడదు. అది నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, నూతనమైనటువంటి జీవితం, న్యూ లైఫ్. మూడోది, ఈ రెండు మాటలు నేను మీకు చెప్పేసి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36:26. యెహెజ్కేలు గ్రంథం 36:26 చదవండి. నూతన హృదయము మీకు చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. చూసారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైనటువంటి స్వభావాన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఇదొక ప్రామిస్, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిస్. ఇంతకాలము నా ధర్మశాస్త్రానికి విధేయత చూపండి అని చెప్పుకుంటూ వచ్చాను, విధేయులుగా ఉండకపోతే శిక్షిస్తూ వచ్చాను, కానీ మీరు మార్చబడలేదు. ఇక నుండి నా వాస్తవికత నేను మీకు చూపిస్తాను, నా బలాన్ని నేను మీకు ఇస్తాను. అంతేకాదు, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కూడా నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ హృదయాన్ని కూడా నేనే మారుస్తాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక పంది పిల్లలను చాలా ప్రేమగా పెంచుకుంటాడండి. పంది పిల్లలు చాలా, రోజు స్నానం చేయిస్తాడు, రోజు పౌడర్ వేస్తాడు, దానికి మంచి బట్టలు వేస్తాడు, అన్నీ వేస్తాడు. తీసుకొచ్చి ఒక మంచి బెడ్ మీద పడుకోబెడతాడు. తర్వాత దాని మీద దుప్పటి కప్పుతాడు, ఏసీ రూమ్ మళ్ళా దానికి. అట్లా బయటలు వచ్చేసరికి ఇది పోయి ఎక్కడో బురదగుంటలో ఇది ఇలా జరుగుతుందని చెప్పి పాపం దాన్ని ఎత్తుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏ డాక్టర్ గారు? ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ పంది పిల్లలని ఎంతో ప్రేమించాను, దీనికి ఎంతో నేను చేస్తూ ఉన్నాను, కానీ నేను ఎంత ఖర్చు పెట్టినా సరే వెంటనే మళ్ళీ ఇది బురదగుంటలోకే, ఎలాగైనా సరే దీని స్వభావాన్ని మార్చాలి మీరు అని చెప్పినాడు. ఆయన నవ్వి అన్నాడంట, దీనికి గుండె ఆపరేషన్ చేయాలయ్యా. దీనికి ఏం చేయాలి? గుండె ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే దీని స్వభావమే అది. మరి ఎట్లా చేస్తారయ్యా? దీనికి ఏదైనా ఒక గుండెకాయ తీసుకొచ్చి చేస్తే గడుపు పోదని చెప్పాడు. చూసారా, దాని యొక్క స్వభావమే అది. కాబట్టి మన యొక్క స్వభావము మార్చుకోకుండా, దేవుని బిడ్డలారా, మన స్వభావాన్ని మనలోనే ఉంచుకొని పైన మనము ఎంత మరి అలంకరించుకున్నా కూడా స్వభావం మారినప్పుడు దానివల్ల నిష్ప్రయోజనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీకున్నటువంటి స్వభావాన్ని మార్చడానికి ముందు ఏం చేస్తానంటున్నాడు? హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ ఏం చేస్తానంటున్నాడు. ముందేమన్నాడు? స్వభావం అన్నాడా? నేను ఏమన్నాడు అక్కడ చూడండి, హృదయం అంటున్నాడు. ఏమంటున్నాడు? హృదయము, నూతన హృదయము నేను మీకు ఇస్తాను. హృదయం మారకుండా స్వభావం మారుతుందా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తాను, మీకు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా మీ స్వభావం కూడా. కాబట్టి దేవుడు చేయబోయేటువంటి నూతనమైనటువంటి కార్యాలు ఏంటంటే, ఆయన నూతన వాత్సల్యాన్ని డే ఆఫ్టర్ డే మనకు చూపిస్తూ ఉన్నాడు. రెండవది, అపవాదిని జయించడానికి నూతన బలాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అంతేకాదు, ఆయన నూతన జీవితాన్ని మనకిచ్చాడు. ఎందుకంటే ఆ నూతన జీవితం ఆయన కోసం జీవించేదానికి. ఈ రోజున దాదాపుగా 17 మంది యేసు ప్రభు వారిని అంగీకరించి 31వ తేదీ బాప్తిసం తీసుకున్నారు. అంటే అర్థం ఏంటి?
వారికి నూతన జీవితము దేవుడు ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? ఆయన కోసం బ్రతకడానికి. ఒక రోజున మనం కూడా ఏదో ఒక రోజున యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందిన వారమే. మరి ఎవరి కోసం జీవిస్తున్నావు? ఇంతకాలం నీ జీవితం ఎవరి కోసం ప్రశ్నించుకున్నావా? ఒకసారి నిజంగా దేవుని కోసం జీవిస్తున్నావా? ప్రభు కోసం జీవిస్తున్నావా? ఆయన మహిమార్థమై జీవిస్తున్నావా? ప్రశ్నించుకొని తీర్మానం తీసుకోవలసినటువంటి సమయం ఇది. కాబట్టి నూతన జీవితము, నూతన హృదయము, నూతన స్వభావము. ఎప్పుడైతే నీవు ఇవన్నీ కూడా నూతన పరుచుకుంటావో చివరిగా నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం కలుగుతుందన్నమాట. న్యూ బిగినింగ్. అదే కదా 2 కొరింథీ 5:17 చెప్పబడింది. ఏమంటాడు అక్కడ? ఇదిగో పాతవి గతించింది, సమస్తము క్రొత్తవిగా అయిపోయాయండి. ఇది మనం చేయాల్సింది. పాతవి గతించింది అంటే అర్థం ఏంటి? పాతవి గతించిందని పాతదనేదే లేదు, అన్ని నూతనపరచబడ్డాయి. దేవుడు తన ప్రజల పట్ల తన వాత్సల్యతను నూతనపరిచాడు. అపవాది మీద జయము కొరకు నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన నూతన హృదయాన్ని ఇస్తున్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు, నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. నీ యొక్క నూతన జీవితానికి ఒక నూతన ప్రారంభాన్ని కూడా నేనంటాను. ఆ ప్రారంభము ఈరోజే ఎందుకు కాకూడదు? ఆ నూతన ప్రారంభము మళ్ళా ఇంకొక రోజుకి ఎందుకు వాయిదా వేయాలి? ఇంకొక రోజుకి ఎందుకు మనం దాన్ని పోస్ట్ పోన్ చేయాలి? అది ఇప్పుడే ఎందుకు కాకూడదు? నీ జీవితాన్ని ఇప్పుడే ఎందుకు యేసు ప్రభు చేతుల్లో పెట్టుకోకూడదు? ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, ఉండువాడు. కాబట్టి ఆయన చేతుల్లో నీవు ఉంటే ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. ఈరోజున్న పరిస్థితులు రేపు ఉండవు. ఒకవైపు చూడండి, ఇండోనేషియా దేశంలో సునామీ వచ్చేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది మరణిస్తున్నటువంటి మరణకరమైనటువంటి వార్తలు మనం వింటున్నటువంటి ఈ దినాల్లో ఇంకా నీకెందుకు తాత్సారం? ఇంకా ఎందుకు నీవు డిలే చేస్తావు? ఆ దినము ఈ దినమే ఎందుకు కాకూడదు? నీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెడతావా? పెట్టగలిగితే ఇప్పుడే నీ జీవితంలో ఒక నూతన ప్రారంభము అవుతుంది. ఆ నూతన ప్రారంభము నీ యొక్క జీవితానికి ఏమవుతుందంటే నూతన మార్గంగా మారిపోతుంది. జ్ఞానులు యేసు ప్రభువును చూడడానికి వచ్చారు. దేవదూత ద్వారా బోధించబడినటువంటి వారై వారు తిరిగి వేరొక మార్గములో వచ్చిన మార్గంలో వెళ్ళారా? వచ్చిన మార్గంలో పోలేదు, వారు వేరొక మార్గములో వెళ్ళారు. మారు మనస్సు అనుభవం నీకు కావాలంటే ఇవన్నీ కూడా నీలో నూతన పరచబడాలి. కాబట్టి సంవత్సరం అనేది మనం నూతన పరిస్తే నూతన పరచబడేది అది. ఎందుకో సమయం మన చేతుల్లో ఉంటుందా? సమయము కాలం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉంది? టైం దేవుని స్వాధీనంలో ఉంది. దాన్ని మనం మార్చలేము, దాన్ని మనం నూతనపరచలేము. కానీ నీవు నూతనపరచబడ్డానికి, నేను నూతనపరచబడ్డానికి ఒక సమయాన్ని మాత్రం దేవుడు నూతనంగా ఇచ్చాడు. నూతన సమయము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి అర్థం చేసుకొని, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకొని ఇంకా నీవు దేవునికి సమీపంగా రావడానికి. వస్తావా ఈ రాత్రి? తీర్మానం తీసుకుంటావా ఈ రాత్రి? ఒకవేళ నీవు విశ్వాసవిగా ఉంటే ఇంకా ప్రభువుకు సమీపంగా రావడానికి తీర్మానం చేసుకో. లేదు నీవు అవిశ్వాసిగా ఉంటే ఆ నూతన ప్రారంభ దినం ఈ రోజుగానే నీ జీవితంలో ఉంచుకో. అది నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా చాలంట. దేనికి? జీవితాన్ని మార్చడానికి. కాబట్టి ఒక ఐడియా ఇస్తున్నాను, దేవుడు ఇస్తున్నాడు, దాన్ని తీసుకొని నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు మహిమార్థంగా జీవించు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. ఎంతో దివ్యమైన సందేశాన్ని అందించిన మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ఐజక్ సామ్యుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్యము ఫలించులాగున
ప్రార్థించుట కొరకు సంబంధమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి జీవితం వైపు మరల్చడానికి దేవుడు మొదట ప్రయత్నం చేసి శిక్షించాడు. కానీ ఈ వ్యక్తులు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ శిక్ష భరిస్తూనే వచ్చారు. కొన్నిసార్లు దేవుని వైపు తిరుగుతారు, మళ్ళీ అంతలోనే మళ్ళీ ఇంకొక వైపు కూడా తిరగగలరు. అప్పుడు దేవుడు ఇలా కాదని చెప్పి ఏం చేశాడు, ఇంకొక మార్గాన్ని ఆయన మార్చుకున్నాడు. ఏంటంటే కృప. ఏంటి చెప్పండి? కృప. అందుకని అంటాడు, మునుపటి సంగతులను జ్ఞాపకమో చేసుకోవద్దు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు. ఎందుకంటే నన్ను ఇంకొక విధంగా చూడబోతున్నారు. చేసి 5-10 నిమిషాలు ముగించేసేస్తారు. ఓకేనా? ఓకే అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే, చాలా మీరు అలర్ట్గా ఉన్నారని అనుకుంటున్నాను. రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి నూతన సంగతులు, నూతన క్రియలను ఆయన తన ప్రజల మధ్యలో జరిగించబోయేటువంటి నూతన క్రియలు మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ మరి ఇర్మియా ప్రవక్త గారు వ్రాసినటువంటి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి దయచేసి ఎవరైనా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు, అనుదినము ఆయనకు ఏం పుడుతుందంట? వాత్సల్యం. ఎలా పుడుతుంది? నూతనంగా పుడుతుందండి. నూతనమైనటువంటి వాత్సల్యము. వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ అనేది, వాత్సల్యం అనేది. ప్రేమ అంటే అది గ్రీక్ లాంగ్వేజ్లో 4 పదాలు ఉపయోగిస్తారు. కానీ వాత్సల్యం అంటే ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డ మీద చూపించేది. ఒక తల్లి తన బిడ్డ ఎడల చూపించేది. ఒక తండ్రి తన యొక్క బిడ్డ ఎడల చూపించేది. ఏమంటారు దాన్ని? వాత్సల్యం. ఎలాంటి ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు బిడ్డల మీద? నాకు ఒక ఆవిడ చెప్తా ఉంది, అయ్యా నా కొడుకయ్యా వాడు బాగా తాగొచ్చి ఈ విధంగా తంతాడయ్యా, మరి ఏం చేస్తుంటావు, నువ్వు కూడా తన్నకూడదంటే కొడుకు కదంతయ్యా. ఏంటంట? ఏమంట? కొడుకు కదంటయ్యా. ఏం కొడుకు అయితే నేను తంతున్నే, మరి నువ్వెందుకు నన్ను? అది ఇది కదయ్యా, కన్న ప్రేమ. అంటే ఏంటి? కొడుకు హింస పెడుతున్నా సహిస్తుందే తప్ప మరలా తిరిగి వాత్సల్యం. ఏమడ్డం వచ్చింది ఆమెకి? ఏమడ్డం వచ్చింది? వాత్సల్యం. వాత్సల్యం. దేవుడి బిడ్డలారా, దేవుడు కూడా మన పట్ల అలాంటి వాత్సల్యతను, అలాంటి వాత్సల్యతను ఆయన నూతనంగా చూపిస్తున్నాడు. ఎప్పుడు? డే బై డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే. అంటే ఏంటి? ఈరోజైనా తెలుసుకుంటాడు, ఈరోజైనా మాట్లాడు, ఈరోజైనా అర్థం చేసుకుంటాడు, ఈరోజైనా ఇంకా చెప్పాలంటే ఏ రోజైనా, ఏదో ఒక రోజైనా తప్పకుండా నన్ను అర్థము, నిరీక్షణ, వాత్సల్యతలో నిరీక్షణ. కాబట్టి దేవుడు నూతనంగా చేయబోయేటువంటి మొదటి క్రియ ఏంటంటే దేవుడు తన ప్రజల పట్ల తన వాత్సల్యతను నూతన పరుస్తున్నాడు. రెండవది మనం చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారండి? నూతన వాత్సల్యము, నూతన బలము, నూతన బలము.
దేనికోసం ఆ బలము? ఫైటింగ్ చేయడానికైనా బలము. ఫైటింగ్ చేయాలంటే ఏం కావాలి? బలం. ఎవరితో ఫైటింగ్ చేయాలి మనము? సాతానుతో ఫైట్ చేయాలంటే మనకేం కావాలి? కాబట్టి ఏం తినాలి? బిర్యానీ తినాలి. ప్రతిరోజు బిర్యానీ తింటా ఉంటే సైతాన్ని సులభంగా ఓడించగలరు. అవును కదండి? కదా? యేసు ప్రభువు వారు సైతాన్ని ఓడించడానికి ఆయన ఏం చేశాడో చూడండి ఒకసారి. లూకాసు సువార్త మనం చూస్తే, లూకాసు సువార్తలో అక్కడ ఆయన వ్రాయబడిన మాట ఆయన జీవితంలో జరిగింది. 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఏ బలం అంట? ఆత్మ బలముతో. అప్పుడు యేసు ఏ బలం తెచ్చుకున్నాడు? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఏ బలం వచ్చింది ఆయనకు? ఆత్మ బలం వచ్చింది. ఆత్మ బలంగా ఉండాలి, శరీరం కాదు. అపవాదిని జయించాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలి. నీ ఆత్మ బలంగా ఉండాలంటే రోజు బిర్యానీ తింటే ఆత్మ బలం రాదు. ఎలా వస్తుంది? యేసు ప్రభు ఆత్మబలం తెచ్చుకోవడానికి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? 2వ వచనం చూడండి. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ చూసారండి. ఊరికే తిండి మీదనే ఉంటుంది కొంతమందికి. పొద్దున్న లేస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి ఈ ఫిలాసఫీని ఫాలో చేస్తే ఏ బలం వస్తుంది? ఆత్మబలం వస్తుందా? మన యావంతా శరీర బలం తెచ్చుకోవాలనే. కానీ నీవు శారీరకంగా బలంగా ఉంటే అపవాది చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావని. కానీ నీవు ఆత్మలో బలంగా ఉంటే అపవాదిని ఓడించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. యేసు ప్రభువు వారు ఆ దినములలో ఏమీ తినలేదు. ఎన్ని దినాలు? 40 దినములు. 40 దినాలు ఆయన తినలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నూతన బలము తెచ్చుకోవాలి. మనం ఏ బలం తెచ్చుకోవాలి? నూతన బలం తెచ్చుకోవాలి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం అనేది మనకెంతో అవసరం. ఈ రోజున దేవుని కృపను బట్టి నేను వచ్చినప్పుడు ఉన్నటువంటి కుటుంబాలు చాలా కొద్దిగానే ఉండేవి. మరి ఒక హాఫ్ ఆఫ్ ద చర్చ్ మాత్రమే నిండుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆడపోయి కూర్చుంటున్నారు, అయినా కూడా సరిపోవట్లేదు. కాబట్టి మనము ఆత్మలు ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థన కూడా ఎక్కువ, మనకి బలము ఎక్కువ. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకెంతైనా. మూడవది మనం చూస్తే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం. 36:26 చదవమ్మా. సారీ 30 ఇర్మియా గ్రంథం 36కు వచ్చేసామా? 36:26. ఓకే. సో అది కాదు, మరొక వాక్యము దేవుని యొక్క లేఖనంలో ఉంది. ఆ మాట నేను మీకు చెప్తాను. సరే, ఈలోగా మీకు ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. దయచేసి చూడండి. నూతనమైనటువంటి జీవితం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి చూడండి. చదవండి. యోహాను సువార్త 8. రైట్. ఈ ఉదంతం ఇక్కడ ఏముంది మీరు చెప్పగలరా? అది మనకు బాగా తెలిసినటువంటిది కదా. ఈ చాప్టర్లో మనం చదువుకున్నటువంటి ఈ మాటలు యోహాను సువార్త 8:1 నుంచి 11 వరకు మనం చూస్తే ఏముంటుంది అక్కడ? ఏముంటుంది?
చదవండి, ఏముంది అక్కడ? యోహాను సువార్త మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి ఆ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి ఆ ఉదంతం మనం చూస్తే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఎవరు చెప్పండి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. సో వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఏ విధంగా దేవుడు సంరక్షించాడో మనం చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారము చంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, తలా ఒక రాయి ఎత్తేసారు ఆల్రెడీ. అలాంటి సమయంలో యేసు వారిని ఏమీ అనకుండా ఆయన ఏదో వ్రాస్తూ ఉండగా అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గమనించండి, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? 10-11 వచనాలు. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయను. ఒకవేళ గనక ఆ రోజున ఆమె జీవితంలో గనక యేసు తటస్థించి ఉండకపోతే, యేసు ప్రభు వారు ఆమె ఎన్కౌంటర్ కాకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువును ఆమె చూడకుండా ఉన్నట్లయితే, తప్పనిసరిగా యూదుల యొక్క చేతులు ఏమై ఉండేది? చచ్చిపోయి ఉండేది. కానీ యేసు అంటున్నాడు, అమ్మ నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయను. సిన్ నో మోర్ అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నూతనమైన జీవితాన్ని దేవుడు యేసు ప్రభు వారు ఎవరికి ఇచ్చారు? ఆ స్త్రీకి ఇచ్చారు. నూతనమైన జీవితం. ఈ రోజున మరి భాస్కర్ గారు చెప్పారు సాక్ష్యం. ఏం దొరికింది ఆయనకు గిఫ్ట్గా? న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటంటే ఆయన లైఫే కదా దేవుడు ఇచ్చింది. నూతన జీవితం, ఆయన లైఫ్ స్పాన్ దేవుడు పొడిగించాడు. ఇక్కడ కూడా ఈమె యొక్క లైఫ్ స్పాన్ పొడిగించబడింది. కనుక నీవు ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క కాపుదలలో సంరక్షణలో ఉంటావో అప్పుడు నీవు క్షేమమును పొందుకుంటావు. నిన్న కూడా ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. ప్రసాద్ గారు ఏమైనారు? ఆల్ ఆఫ్ ద సడన్ పడిపోయాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయనకు ఏమాత్రము కూడా హాని కలగకుండా ఆరాధన ముగించక మునుపే మరలా ఆరాధనలో వచ్చి ఉండగలిగాడంటే దేవుని ఆయన వాత్సల్యత, ఆయన ఇచ్చినటువంటి బలము, ఆయన ఇచ్చినటువంటి జీవితం. మరి ఈ జీవితాన్ని యేసు ప్రభు వారు ఆమెకు నూతన జీవితాన్ని ఇస్తూ ఒక మాట అన్నాడు, ఇకను పాపము చేయి. కాబట్టి మన జీవితాన్ని సంరక్షించుకోవాలి అంటే మనము పాపము జోలికి పోకూడదు, పాపము చేయకూడదు. అదనమాట. దేవుని వాక్య విరుద్ధంగా ప్రవర్తించకూడదు. అది నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, నూతనమైనటువంటి జీవితం, న్యూ లైఫ్. మూడోది, ఈ 2 మాటలు నేను మీకు చెప్పేసి నేను ముగిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36:26. యెహెజ్కేలు గ్రంథం 36:26 చదవండి. నూతన హృదయము మీకు చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. చూసారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైనటువంటి స్వభావాన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఇదొక ప్రామిస్, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిస్. ఇంతకాలము నా ధర్మశాస్త్రానికి విధేయత చూపండి అని చెప్పుకుంటూ వచ్చాను. విధేయులుగా ఉండకపోతే శిక్షిస్తూ వచ్చాను. కానీ మీరు మార్చబడలేదు. ఇక నుండి నా వాస్తవికత నేను మీకు చూపిస్తాను, నా బలాన్ని నేను మీకు ఇస్తాను. అంతేకాదు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కూడా నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ హృదయాన్ని కూడా నేనే మారుస్తాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక పంది పిల్లలను చాలా ప్రేమగా పెంచుకుంటాడండి. పంది పిల్లలు చాలా, రోజు స్నానం చేస్తాడు, రోజు పౌడర్ వేస్తాడు, దానికి మంచి బట్టలు వేస్తాడు, అన్నీ వేస్తాడు. తీసుకొచ్చి ఒక మంచి బెడ్ మీద పడుకోబెడతాడు. తర్వాత దాని మీద దుప్పటి కప్పుతాడు, ఏసీ రూమ్ మళ్ళా దానికి. అట్లా బయటలు వచ్చేసరికి ఇది పోయి ఎక్కడో బురదగుంటలో
ఏంది ఇది ఇలా జరుగుతుందని చెప్పి పాపం దాన్ని ఎత్తుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏ డాక్టర్ గారు? ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ పంది పిల్లలను నేను ఎంతో ప్రేమించాను, దీనికి ఎంతో నేను చేస్తూ ఉన్నాను, కానీ నేను ఎంత ఖర్చు పెట్టినా సరే వెంటనే మళ్ళీ ఇది బురదగుంటలోకే, ఎలాగైనా సరే దీని స్వభావాన్ని మార్చాలి మీరు అని చెప్పినాడు. ఆయన నవ్వి అన్నాడంట, దీనికి గుండె ఆపరేషన్ చేయాలయ్యా. దీనికి ఏం చేయాలి? గుండె ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే దీని స్వభావమే అది, దీని స్వభావమే అది. మరి ఎట్లా చేస్తారయ్యా? దీనికి ఏదైనా ఒక గుండెకాయ తీసుకొచ్చి చేస్తే గడు పోదని చెప్పాడు. చూసారా, దాని యొక్క స్వభావమే అది. కాబట్టి మన యొక్క స్వభావము మార్చుకోకుండా దేవుని బిడ్డలారా, మన స్వభావాన్ని మనలోనే ఉంచుకొని పైన మనము ఎంత మరి అలంకరించుకున్నా కూడా స్వభావం మారినప్పుడు దానివల్ల నిష్ప్రయోజనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీకున్నటువంటి స్వభావాన్ని మార్చడానికి ముందు ఏం చేస్తానంటున్నాడు? హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ ఏం చేస్తానంటున్నాడు. ముందేమన్నాడు? స్వభావం అన్నాడా? నేను ఏమన్నాడు అక్కడ చూడండి, హృదయం అంటున్నాడు. ఏమంటున్నాడు? హృదయము, నూతన హృదయము నేను మీకు ఇస్తాను. హృదయం మారకుండా స్వభావం మారుతుందా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తాను, మీకు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా మీ స్వభావం కూడా. కాబట్టి దేవుడు చేయబోయేటువంటి నూతనమైనటువంటి కార్యాలు ఏంటంటే ఆయన నూతన వాత్సల్యాన్ని డే ఆఫ్టర్ డే మనకు చూపిస్తూ ఉన్నాడు. రెండవది, అపవాదిని జయించడానికి నూతన బలాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అంతేకాదు ఆయన నూతన జీవితాన్ని మనకిచ్చాడు. ఎందుకంటే ఆ నూతన జీవితం ఆయన కోసం జీవించేదానికి. ఈ రోజున దాదాపుగా 17 మంది యేసు ప్రభు వారిని అంగీకరించి 31వ తేదీ బాప్తిసం తీసుకున్నారు. అంటే అర్థమేంటి? వారికి నూతన జీవితము దేవుడు ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? ఆయన కోసం బ్రతకడానికి. ఒక రోజున మనం కూడా ఏదో ఒక రోజున యేసు ప్రభువాన్ని అంగీకరించి బాప్తిసం పొందిన వారమే. మరి ఎవరి కోసం జీవిస్తున్నావు? ఇంతకాలం నీ జీవితం ఎవరి కోసం ప్రశ్నించుకున్నావా? ఒకసారి నిజంగా దేవుని కోసం జీవిస్తున్నావా? ప్రభు కోసం జీవిస్తున్నావా? ఆయన మహిమార్థమై జీవిస్తున్నావా? ప్రశ్నించుకొని తీర్మానం తీసుకోవలసినటువంటి సమయం ఇది. కాబట్టి నూతన జీవితము, నూతన హృదయము, నూతన స్వభావము ఎప్పుడైతే నీవు ఇవన్నీ కూడా నూతన పరుచుకుంటావో చివరిగా నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం కలుగుతుందన్నమాట. న్యూ బిగినింగ్. అదే కదా 2 కొరింథీ 5:17 చెప్పబడింది. ఏమంటాడు అక్కడ? ఇదిగో పాతవి గతించింది, సమస్తము క్రొత్తవిగా అయిపోయాయండి. ఇది మనం చేయాల్సింది. పాతవి గతించింది అంటే అర్థం ఏంటి? పాతవి గతించిందానికి పాతదనేదే లేదు, అన్ని నూతనపరచబడ్డాయి. దేవుడు తన ప్రజల పట్ల తన వాత్సల్యతను నూతనపరిచాడు. అపవాది మీద జయము కొరకు నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన నూతన హృదయాన్ని ఇస్తున్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు, నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. నీ యొక్క నూతన జీవితానికి ఒక నూతన ప్రారంభాన్ని కూడా ఇస్తున్నాడు. నేనంటాను, ఆ ప్రారంభము ఈరోజే ఎందుకు కాకూడదు? ఆ నూతన ప్రారంభము మళ్ళా ఇంకొక రోజుకి ఎందుకు వాయిదా వేయాలి? ఇంకొక రోజుకి ఎందుకు మనం దాన్ని పోస్ట్ పోన్ చేయాలి? అది ఇప్పుడే ఎందుకు కాకూడదు? నీ జీవితాన్ని ఇప్పుడే ఎందుకు యేసు ప్రభు చేతుల్లో పెట్టుకోకూడదు? ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, ఉండువాడు. కాబట్టి ఆయన చేతుల్లో నీవు ఉంటే ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. ఈరోజున్న పరిస్థితులు రేపు ఉండవు. ఒకవైపు చూడండి, ఇండోనేషియా దేశంలో సునామీ వచ్చేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది మరణిస్తున్నటువంటి మరణకరమైనటువంటి వార్తలు మనం వింటున్నటువంటి ఈ దినాల్లో ఇంకా నీకెందుకు తాత్సారం? ఇంకా ఎందుకు నీవు డిలే చేస్తావు? ఆ దినము ఈ దినమే ఎందుకు కాకూడదు?
ఈ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెడతావా? పెట్టగలిగితే ఇప్పుడే నీ జీవితంలో ఒక నూతన ప్రారంభము అవుతుంది. ఆ నూతన ప్రారంభము నీ యొక్క జీవితానికి ఏమవుతుందంటే నూతన మార్గంగా మారిపోతుంది. జ్ఞానులు యేసు ప్రభువును చూడడానికి వచ్చారు. దేవదూత ద్వారా బోధించబడినటువంటి వారై వారు తిరిగి వేరొక మార్గములో వచ్చిన మార్గంలో వెళ్ళారా? వచ్చిన మార్గంలో పోలేదు, వారు వేరొక మార్గములో వెళ్ళారు. మారు మనస్సు అనుభవం నీకు కావాలంటే ఇవన్నీ కూడా నీలో నూతన పరచబడాలి. కాబట్టి సంవత్సరం అనేది మనం నూతన పరిస్థితి నూతన పరచబడేది అది. ఎందుకో సమయం మన చేతుల్లో ఉంటుందా? సమయము కాలం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉంది? టైం దేవుని స్వాధీనంలో ఉంది. దాన్ని మనం మార్చలేము, దాన్ని మనం నూతనపరచలేము. కానీ నీవు నూతనపరచబడ్డానికి, నేను నూతనపరచబడ్డానికి ఒక సమయాన్ని మాత్రం దేవుడు నూతనంగా ఇచ్చాడు. నూతన సమయము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి అర్థం చేసుకొని, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకొని ఇంకా నీవు దేవునికి సమీపంగా రావడానికి. వస్తావా ఈ రాత్రి? తీర్మానం తీసుకుంటావా ఈ రాత్రి? ఒకవేళ నీవు విశ్వాసివిగా ఉంటే ఇంకా ప్రభువుకు సమీపంగా రావడానికి తీర్మానం చేసుకో. లేదు నీవు అవిశ్వాసిగా ఉంటే ఆ నూతన ప్రారంభ దినం ఈ రోజుగానే నీ జీవితంలో ఉంచుకో. అది నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా చాలంట. దేనికి? జీవితాన్ని మార్చడానికి. కాబట్టి ఒక ఐడియా ఇస్తున్నాను, దేవుడు ఇస్తున్నాడు, దాన్ని తీసుకొని నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు మహిమార్థంగా జీవించు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. ఎంతో దివ్యమైన సందేశాన్ని అందించిన మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ఐజక్ సామ్యుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్యము ఫలించలాగున ప్రార్థించట కొరకు ఫ్రైడే పుట్టాను. మీ అందరికీ, నా యొక్క సంఘ సభ్యులందరికీ నా యొక్క వందనములు. ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యం చేసేవాడు దేవుడు మరి బహుగా దీవిస్తాడు ప్రతి ఒక్కరిని. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మరి ట్రెజరర్, మరి క్రిస్మస్ చైర్మన్ జోసమ్మన్న గారికి కూడా, మరి పెద్దలు చాలా మంది ఉన్నారు, మరి ఆర్ఎఫ్ మరి ఫౌండరు. ఇంకా నేను అది చెప్పకూడదు, సమయం కూడా లేదని మేము మనం చేస్తున్నాను. ప్రార్థిస్తుందండి. పరశుడా జీవముగల తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మరి చక్కని వాక్యము చెప్పినారు. వాక్యము జీవాహారము. దేవా, మాకు ఇచ్చిన సంఘ కాపరిని బట్టి నీకు స్తోత్రములు. నువ్వు ఎంతైనా గొప్ప నమ్మకమైన దేవుడువు, నిన్న నేడు రేపు ఏకరీతిన దేవుడువు, మార్పు చెందిన దేవుడు, మారని దేవుడు. దేవా, నువ్వు తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరం ప్రభా నూతన బ్రతుకును జీవితాన్ని అనుగ్రహించము. ప్రత్యేక సంఘ సభ్యుని జ్ఞాపకం చేసుకుని తండ్రి, స్త్రీ శిశు గర్భవతులు నీవే మహిమ గంధబంధమని యేసునామమును బట్టి అడిగి పొందుమని స్వామి. ఆమేన్. కానుకలు, అలాగే ప్రామిస్ కార్డ్స్, అలాగే కేక్స్ అన్నీ ఒకటేసారి ఉంటాయి. కానుకలు తీయడం కొరకు శ్రీ జె భానుప్రకాష్ గారు, శ్రీ కె శేషయ్య గారు, శ్రీ సందీప్ జ్యోతి గారు, శ్రీ వై ప్రభాకర్ గారు, శ్రీ ప్రసన్న కుమార్ గారు, స్త్రీలలో నుండి శ్రీమతి సుమిత్రా భాస్కర్ గారు, శ్రీమతి కె సరోజమ్మ దేవదాస్ గారు, శ్రీమతి సుహాసిని గారు, శ్రీమతి సరస్వతమ్మ గారు, అలాగే ప్రామిస్ కార్డ్స్ ఇచ్చువారు శ్రీ బి ఆనందరాజ్ గారు, శ్రీ బి విజయ్ కుమార్ గారు, శ్రీ బి యోహాన్ గారు, అలాగే స్త్రీల నుంచి శ్రీమతి బి సంతోషి రమేష్ గారు, శ్రీమతి డి జయంతి జోసెఫ్ గారు, శ్రీమతి మెర్సీ మయూరి గారు. వీరు వచ్చి వాగ్దానాలు పంచవలసిందిగా కోరుచున్నాం.
మొదలు పెట్టెను. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ నీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తర పడకుండ చేయు ఉత్తమోత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొందియున్న మేలులన్నీయు వంకంబు మీరా డెందమందు స్మరణ చేయుడి. పొందియున్న మేలులన్నీయు వంకంబు మీరా డెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెలువవలయు. నందముగను రవిని బోలి నలయకుండా మెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు సేయదడవునర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా ప్రాణుమాలియుండగుండా చాలా మేలు సేయవలయు. చాలా జనములకి మాను ఏలునామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బలములేని వారమయ్యును బలమందవచ్చు కలిమి మీరగతవాకునా. నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదమొంది బలము సంగు సర్వవిధుల నెలమి మీరు నాచుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఈతరీత్రినుండునప్పుడే ఈశ్వరుని జనులు వృత్తి పొంద చూడవలయును. బుద్ధిని శుద్ధులందు వృత్తినంద శ్రద్ధ చేయ. శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు శుద్ధి చేయ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తర పడకుండ చేయు ఉత్తమోత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు
సమయంలో కానుకల నిమిత్తం ప్రభు నామమున మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం చివరి ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం ఇంకొక 5 నిమిషాల్లో ముగించబడుతుందని తెలియజేస్తున్నాను. మరి అలాగనే నేటి వాష్ నాట్స్ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ఉండి దేవుని మహిమార్థం ఎంతో ఘనంగా జరిపించినటువంటి సంఘ ప్రెసిడెంట్ గారైన శ్రీ కె నెహమ్యా గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ బొంత జాన్ క్రిస్టి కుమార్ గారు హైదరాబాద్, వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారిని హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారి ఆరోగ్యం గురించి కానీ వారి యొక్క అనాసక్తిని గురించి కానీ తెలియకుండా, సార్ నేను మీరు ఖచ్చితంగా వచ్చి మీ యొక్క వాక్యం పంచాలని తెలియజేసినప్పుడు వారు ఖచ్చితంగా నేను వస్తున్నానని చెప్పి ఈరోజు ఎంతో చలి ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి 6 గంటలకే బయలుదేరి మన మధ్యలో వాక్యం పంచినందుకు వారికి అలాగనే పాస్టర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక అలాగనే మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ఐజాక్ సామ్యూల్ గారు మనకందరికీ నూతన సంవత్సరం గ్రీటింగ్స్ మరియు నూతన సంవత్సరం యొక్క సందేశాన్ని కూడా అందించిన విధానం బట్టి చేరి వచ్చిన మనందరి తరఫు నుంచి వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే మరి వేదికను అనుకరించినటువంటి పెద్దలు కమిటీ సెక్రటరీ గారి డాక్టర్ ఏ భాస్కర్ గారికి, అలాగనే క్రిస్మస్ కమిటీ చైర్మన్ అన్న శ్రీ జి జోజఫ్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, వారికి ప్రోగ్రామ్ షీట్ ప్రకారం పాల్గొన్న మీ అందరికీ, మరి 27వ తేదీ నుండి 30వ తారీఖు వరకు మన యొక్క సంఘంలో సంఘ క్షేమం కొరకు అలాగే ఉపవాస ప్రార్థన చేసినటువంటి స్త్రీల సమాజం వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే 30వ తారీఖు పాస్టర్ గారి ద్వారా 17 మంది బాప్తిసం తీసుకున్నారు. వారందరికీ నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారికి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక వారి కొరకు బాప్టిజం తీసుకున్న వారి కొరకు స్పాన్సర్ చేసిన యు రాజులయ్య గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే నేడు ప్రామిస్ కార్డ్స్ మరి కేక్స్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొన్న వారికి, వాలంటీర్స్కు, అలాగనే కొన్ని గిఫ్ట్స్ ఈరోజు మేము కొన్ని ఉన్నాము. దానిలో మాకు సహాయపడినటువంటి శ్రీ రామాంజనేయ గారికి, కె రమేష్ బాబు గారికి, అలాగనే రేచల్ గారికి, పుల్లమ్మకు, అలాగనే బాప్టిజంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక రేపటి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నవి. రేపు ఉదయం కార్యక్రమం ఖచ్చితంగా 10 గంటలకే మొదలవుతుంది కనుక దయచేసి మీరందరూ ఈ యొక్క విషయాన్ని గమనించాల్సిన మనవి చేస్తున్నాను. రేపు వాక్యాన్ని అందించేవారు రెవరెండ్ డాక్టర్ బీజే క్రిస్టి కుమార్ గారని నేను తెలియజేస్తున్నాను. రేపు సాయంత్రం 5:30 గంటలకు క్యారల్స్లో పాల్గొన్న వారికి, అలాగనే అంతాక్షరిలో పాల్గొన్న వారికి బహుమతులు అందించబడతాయి కనుక దయచేసి మీరందరూ రేపు సాయంత్రం 5:30కు ఖచ్చితంగా హాజరు కావాలని మనవి చేస్తున్నాను. ఈరోజు థ్యాంక్ యూ. తదుపరి గానహరి కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ ప్రార్థించండి, పాల్గొనవలసిగా కోరుచు ఈ యొక్క ప్రకటన సమయాన్ని ముగిస్తున్నాను. ఈరోజు 1వ తేదీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఎస్ దేవన్న గారు, తర్వాత మన పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడు నాయన, సంఘమంతా ఈ రాత్రి కాలంలో మీ సన్నిధిలో గడపడానికి చూపిన కృపను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, మా యొక్క జీవితాల్లో మరి యొక్క నూతన వస్త్రాన్ని కలిగేసిన స్థితిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభువా, మరి ఈ నూతన సంవత్సరంలో మీకు సమీపంగా జీవించేటటువంటి జ్ఞానమును మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. తండ్రి, సంఘము ద్వారా మీరు మహిమ పొందమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. నాయనా, మరి సంఘ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి దైవజనుని బట్టి విజ్ఞాపన చేస్తుంటున్నాం. అవును ప్రభువా, మరి సంఘము వృద్ధి పొందుటకు నైనా మరి సమాధానకరమైనటువంటి వాతావరణంలో సంఘం వర్ధిల్లుటకు కృప చూపమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. తండ్రి, నవంబర్ 1వ తారీఖు నుండి మరి నేటి వరకు తండ్రి ఆయా కార్యక్రమాల్లో సంఘము పాల్గొనటకు చూపిన కృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మరి రాత్రి కాలమంతా మీ నామానికి మహిమకరంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకున్న విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మనవులు ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం దేవా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలవబడి ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చునుగా. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి, ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సన్నతి 2019వ సంవత్సరంలో ప్రవేశించి దేవుని కనపరిచి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నటువంటి ప్రార్థన మందిరం సంఘమంతటికి, మరి సంఘ నాయకులకు, పెద్దలకు, స్త్రీలకు, యవనస్తులకు, మరి వృద్ధులకు, బాలురకు దేవుని కృప సంవత్సరాంతం వరకు ఆయన దయగల హస్తం తోడుగా ఉండగా నడిపించబడునుగాక. ఆమేన్. I wish you a happy new year once again. Happy New Year, Happy New Year, Happy New Year, Happy New Year. Welcome, we welcome Sarikota Samvatsaram. Welcome, we welcome Sarikota Samvatsaram. Nutana Samvatsaram, Nede Nutana Samvatsaram. Nutana Samvatsaram, Nede Nutana Samvatsaram. నవశతాబ్దిలోనే ఈ దినం మనకు దేవుడొసగే శుభదినం. నవశతాబ్దిలోనే ఈ దినం మనకు దేవుడొసగే శుభదినం.